హైదరాబాదీలకు బిగ్ అలర్ట్. జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తనున్నారు అధికారులు. జంట జలాశయాల గేట్లు ఎత్తుతుండటంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని మూసీ లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ అధికారులు మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మూసీలో వరద కొనసాగుతోంది. జంట జలాశయాల గేట్లు ఎత్తితే మూసీ మరింత ప్రమాదకరంగా ప్రవహించనుంది. వీడియో తీసేటప్పుడు మాట్లాడద్దని చెప్పి హైదరాబాదీలకు బిగ్ అలర్ట్. జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తనున్నారు అధికారులు. జంట జలాశయాల గేట్లు ఎత్తుతుండటంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. ఇండ్లు ఖాళీ చేసి వెళ్లాలని మూసీ లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ అధికారులు మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే మూసీలో వరద కొనసాగుతోంది. ఇక జంట జలాశయాలు గేట్లు ఎత్తితే మూసీ మరింత ప్రమాదకరంగా ప్రవహించనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రెహానా, 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే జంట జలాశయాలు అయినటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిండు కుండలుగా మారాయి. దీంతో ఏ క్షణైనా గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా అధికారులు అలర్ట్ కూడా జారీ చేశారు. మూసీ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఏ క్షణైనా అంటే మరి కాసేపట్లోనే ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే గత 4-5 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు ఇటు మొయినాబాద్ తో పాటు శంకర్పల్లి, అదేవిధంగా ఇటు పైర వికారాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. మరి ఎగువ నుంచి కురిసిన భారీ వర్షాల నీరంతా కూడా ఇటు జంట జలాశయమైనటువంటి ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్ లో కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టులకు కూడా రెండు జలాశయాల్లో కూడా ఫుల్ ట్యాంక్ వరకు చేరుకున్నాయి. మరి ఏ క్షణాలైనా కూడా మరి కాసేపట్లోనే ఇటు అధికారులు గేట్లెత్తి దిగువనకు అంటే మూసీ పరివాహక దిగువనకు కూడా వాటర్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా మైక్ లో అలాంటి కూడా జారీ చేశారు. మరి లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎవరైనా ఉంటే మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ రెండు గేట్లు ఎత్తినప్పుడు మొత్తం మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇటు వరద పోటెత్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం సిచ్యువేషన్ చూసినప్పుడు చాలా వరకు ఇటు చాదర్ఘట్ గానీ, ముసరాంబాగ్ బ్రిడ్జి అన్ని కూడా మునిగిపోయిన పరిస్థితి. అంటే గత ఏడాది వరదలు వచ్చినప్పుడు సడన్ గా అప్పుడు చాలా వరకు అలర్ట్ చేయకుండానే వాటర్ కిందికి దిగువనకు కూడా రిలీజ్ చేయడంతో చాలా వరకు ఇటు మూసీ పరివాహక ప్రాంతాలను కూడా ముప్పుకు గురై ఎక్కువగా వరద నీరు కూడా ఇటు ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి. కాబట్టి మరి ఒకవేళ సడన్ గా గేట్లు ఎత్తితే మాత్రం మరి మూసీ ముప్పుకు గురవుతుంది. మరి ఎక్కువగా మూసీ అంతా కూడా దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 20 కిలోమీటర్ల మేర కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇటు మేజర్ గా అయితే మాత్రం ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు, ఇటు లంగర్ హౌస్, అదేవిధంగా ఇటు నాచారాతో పాటు ఇటు ఇతరత్ర నాగోల్ పరిసర ప్రాంతాలు కూడా పబ్లిక్ ను కూడా అలర్ట్ చేశారు. ఇటు చాదర్ఘాట్, అదేవిధంగా ఈ ముసరాంగ్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలు కూడా ఇటు చాకలి బండ వద్ద కూడా అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత ఏడాది కూడా వర్షం భారీగా వచ్చినప్పుడు మరి వరదలు వచ్చినప్పుడు మాత్రం ఎక్కువగా ఇటు చాదర్ ఘాట్ తో పాటు ముసరాంబాగ్ బ్రిడ్జ్ కూడా మునిగిపోయిన పరిస్థితి. కాబట్టి మరి ఎక్కువ లోతట్టు ప్రాంత ప్రజలకు కూడా వరద నీరు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటివరకైతే అధికారులు కూడా అలర్ట్ చేశారు. మరి కాసేపట్లోనే ఇటు జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి జలాశయాల గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. మరి ఇప్పటికే మూసీలో వరద కొనసాగుతుంది కాబట్టి మరి జంట జలాశయాలు గేట్లు ఎత్తితే మరి మూసీ మరింత ప్రమాదకంగా ప్రవహించనుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే మరి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ చేశారు. మరి వాళ్ళంతా కూడా ప్రవాస కేంద్రానికి వెళ్ళాలి, అదేవిధంగా మరి ముప్పుకు గురే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి అందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి కొంతమంది మాత్రం మరి ప్రవాస కేంద్రాల గురించి అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, డిఆర్ఎఫ్ అధికారులు కానీ ఎక్కడ కూడా చెప్పకపోవడంతో కొంతవరకు పబ్లిక్ అంతా కూడా అయోమయకు గురవుతున్నారు. కాబట్టి మరి ఈ యొక్క ముప్పు అయితే పెద్ద లెవెల్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం పొద్దంతా కూడా ఎండ కాస్తుంటే మరి సాయంత్రం 6 తర్వాత కూడా ఇటు సిటీ వ్యాప్తంగా పాటు ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు హైదరాబాద్ కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరి పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో మరి
మరో 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు నిండుకుండలుగా ఉన్నటువంటి హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా ఏ క్షణమైనా ఎత్తేందుకు కూడా అధికారులు కూడా కొంతసేపటి క్రితమే ఇటు జంటా జలాశయాల దగ్గర కూడా చేరుకున్నారు. మరి ఏ క్షణమైనా కూడా గేట్లు ఎత్తి దిగువను కూడా వాటర్ రిలీజ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు దిగువ ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మూసి పొంగి పొరినప్పుడు మాత్రం ఇటు పక్కన ఉన్నటువంటి ఇళ్లను కూడా మొత్తం వరద నీరు చేరుతుంది కాబట్టి మరి వాళ్ళ ముప్పు గురే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మరి ప్రాణాలు సైతం రక్షించుకోవాలనే నేపథ్యంలోనే మరి అందరూ కూడా అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి కూడా వెళ్లిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు. మరి గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా మరి ముందస్తుగా ఇప్పటి వరకైతే మైక్ లో అనౌన్స్ చేసి అధికారులు అయితే అన్ని ఇళ్లలో మాత్రం ఎక్కువగా ఖాళీ చేయించి మరి వాళ్ళందరూ కూడా పొరపాట్లు అయితే చేస్తున్నారు. మరి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, మరి 2-3 రోజుల పాటు కూడా ఇటువైపు రావద్దని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మూసి ప్రభావం ఏ దాకా ఉంటుందో మరి దాన్ని బట్టి కూడా అంచనా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కాల్ చేసి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏ క్షణాన్ని కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ కూడా దాదాపు నిండుకుండలా మారింది. ఇప్పటికే దాదాపు 514 ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటే దాదాపు 513 మీటర్ల మేర ఇటు వర్షం నీరు అయితే చేరిన నేపథ్యంలో ఇప్పటికే 4 తూమ్ గేట్ల ద్వారా ఇటు మూసిలోకి కూడా వరద నీరు కూడా విడుదల చేసిన నేపథ్యంలో మరి ఇటు హుస్సేన్ సాగర్ వాటర్ మరోవైపు ఇటు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ వాటర్ మాత్రం చేరితే మాత్రం మరి మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ముప్పు గురే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికైతే పబ్లిక్ ని అలర్ట్ చేస్తున్నారు. మరి మరో 2-3 రోజుల పాటు వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటున్న నేపథ్యంలో మరి మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అధికారులు అప్రమత్తం చేశారు. మరి ఏ క్షణాన్ని కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో మరి ఇప్పటి వరకైతే అలర్ట్ చేయడం జరిగింది. మరి వారికైతే ప్రవాస కేంద్రం కల్పించాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం మూసి పరివాహక ప్రాంతాల్లో మాత్రం అధికారులు హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరి మూసి లోతట్టు ప్రాంతాలను కాల్ చేయించిన అధికారులు మరి ఏ క్షణమైనా కూడా గేట్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు.